విషయమే జరిగింది కాబట్టి దాన్ని మనం ఉదాహరణగా తీసుకుందాం. ఇలాంటి కేసుల్లో రెండు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకటి, ఎక్కడో చంపి ఇక్కడ ఒక ప్రమాదంగా చూపించి తీసుకొచ్చి పడేశారు అని. రెండు, కారుతో గుద్ది అక్కడ యాక్సిడెంట్ అయ్యేలా చేసి ఆ తర్వాత చుట్టుముట్టి చంపేసి ఉంటారు అని. లేదు, ఇది కంప్లీట్గా ప్రమాదమే అని. సో ఒక ప్రమాదం జరిగిన తర్వాత ఎంతసేపు ఆయన బతికి ఉన్నాడు అనేది పోస్ట్మార్టం రిపోర్ట్లో తెలిసే అవకాశం ఉంటుందా? ఒకవేళ అది ప్రమాదం లేదంటే హత్య, రెండు గురించి కూడా మాట్లాడదాం. ఒక ప్రమాదం జరిగింది, తను వెళ్ళి ఎక్కడో పడిపోయాడు, పడిపోయిన తర్వాత కొన్ని గంటల పాటు అతను కొన ఊపిరితో ఉన్నాడు అనే విషయం పోస్ట్మార్టం రిపోర్ట్లో తేలుతుందా? అందులో అంటే చనిపోయిన తర్వాత, చనిపోక ముందు వచ్చే దెబ్బలు వేరు, చనిపోయిన తర్వాత వచ్చే దెబ్బలు వేరు. సో అవి మేము క్లియర్ కట్ గా ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే చనిపోక ముందు వచ్చిన గాయాలు ఏంటి, చనిపోయిన తర్వాత వచ్చే గాయాలు ఏంటి. సో ఇది దీన్ని బట్టి మేము దీన్ని ఏమంటారంటే టైమ్ సిన్స్ డెత్ అంటాము. సపోజ్ పోస్ట్ మార్టం లో చనిపోయిన తర్వాత, సపోజ్ మీరు అన్నట్టు ఎక్కడో చంపారు, లేకుంటే యాక్సిడెంట్ అయింది, లేకుంటే ఇంకేమైనా జరుగుండొచ్చు. సో అక్కడ నుంచి మళ్ళీ బాడీని ఎక్కడో షిఫ్ట్ చేశారు మీ అడిగిన దాని ప్రకారం. సో ఇక్కడ ఏంటంటే చనిపోయిన తర్వాత బాడీకి ఒక టైం, అంటే దాని చాలా డిపెండ్, ఎన్విరాన్మెంటల్ స్టాటస్ కానీ టెంపరేచర్ కానీ అన్ని డిపెండ్ అయి ఉంటాయి దీని మీద. సో చనిపోయిన తర్వాత బాడీ ఒక 2 hours తర్వాత కంప్లీట్ గా ఇది పోస్ట్ మార్టం చేంజెస్ స్టార్ట్ అవుతాయి. పోస్ట్ మార్టం చేంజెస్ నుంచి ఒక 24 hours, విత్ 18 to 24 hours మధ్యలో ఆ చేంజెస్ స్టార్ట్ అయిపోతాయి. అంటే బాడీ లో గట్టిపడడం కానీ, లేకుంటే కుళ్ళిపోవడం పరిస్థితులు కానీ, ఇలాంటి వాటిని బట్టి, లేకుంటే ఇంకే ఎనీ అదర్ కారణాలు. ఇప్పుడు సపోజ్ 3 seasons ఉన్నాయి మనకు, రైనీ సీజను, తర్వాత వింటర్ సీజను, తర్వాత సమ్మర్ సీజను. సీజన్ ని బట్టి వేరియేషన్ ఉంటుందండి బాడీలో. టైమ్ సిన్స్ డెత్ అనేది అంటే బాడీలో చేంజెస్ అలా పోస్ట్ మార్టం తర్వాత, చనిపోయిన తర్వాత జరుగుతుంటాయి అన్నట్టు. సో అది జరిగిన దాన్ని బట్టి దాన్ని మేము క్యాలిక్యులేట్ చేసి దాన్ని ఇంత టైంలో, ఈ టైంలో చనిపోయాడు అని చెప్పి టైమ్ సిన్స్ డెత్ అని చెప్పి దానికి ఒక టైం ఇస్తాం. సో దాన్ని బట్టి వాళ్ళకి సపోజ్ దాన్ని బట్టి ఎవరైతే ఇన్వెస్టిగేట్ చేస్తారో వాళ్ళకి ఒక క్లూ ఉంటుంది, ఇంతవరకు చనిపోయాడు అని చెప్పి. మేము కంప్లీట్ బాడీ పోస్ట్ మార్టం చేసినప్పుడు కూడా సపోజ్ దాంట్లో స్టమక్ ఓపెన్ చేస్తాము, చాలా రకాలుగా ఓపెన్ చేస్తాము. అన్ని కొన్నిసార్లు బాడీ 24 hours తర్వాత ఏంటంటే కుళ్ళిపోవడం స్టార్ట్ అయిపోతుంది. ఆ తర్వాత దాన్ని బట్టి ఇప్పుడు అందులో కూడా కొన్ని ఎట్లా అంటే ఇమీడియట్లీ చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం చేంజెస్ ఏంటి, కొద్దిసేపు అయిన తర్వాత అంటే 3 రకాలుగా 4 రకాలుగా చేంజెస్ ఉంటాయి. ఫస్ట్ ప్రిలిమినరీ చేంజెస్ అని, తర్వాత ఎర్లీ చేంజెస్ అని, ఇంటర్మీడియట్ చేంజెస్ అని, లేట్ చేంజెస్ అని. ఇంటర్మీడియట్ చేంజెస్ లో ఆఫ్టర్ 24 hours తర్వాత స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత లేట్ చేంజెస్ లో డేస్ కూడా పట్టొచ్చు. సో దాన్ని బట్టి టైమ్ సిన్స్ డెత్ అంటే దాన్ని బట్టి టైం ని క్యాలిక్యులేట్ చేసి ఫస్ట్ విత్ ఇన్ 24 hours, లేకుంటే 24 to 36 hours, 36 to 48 hours, లేకుంటే విత్ ఇన్ 72 hours, లేదు అంటే ఆ తర్వాత మళ్ళీ డేస్ లో కౌంట్ చేస్తాం. దీన్ని బట్టి ఇంత టైం అని చెప్పగలవచ్చు. సార్ డాక్టర్ గారు, ఇప్పుడు హత్య లాంటివి అయితే ఆ ప్రయత్నం జరిగిన దగ్గర నుంచి మరణించడానికి కొన్ని నిమిషాలు మాత్రమే సమయం పడుతుంది. కానీ ప్రమాదం అయితే ప్రమాదం జరిగిన దగ్గర నుంచి మరణించడానికి కొన్ని గంటల సమయం కూడా పట్టే అవకాశం ఉంటుంది, రైట్ అండి? ఇప్పుడు హత్యకి ప్రమాదానికి చాలా డిఫరెన్స్ ఉందండి. హత్య అనేది ఎలా జరిగింది అనేది, ఎక్కడైతే హత్య జరిగిన తర్వాత అక్కడ చనిపోయింది అనుకోండి, అప్పుడే దాన్ని బట్టి అక్కడ ఎంత టైం అనేది మనం చెప్పగలుగుతాం. ప్రమాదం అనేది, ప్రమాదంలో కొన్నిసార్లు బ్రతకొచ్చు, హాస్పిటల్ తీసుకెళ్లొచ్చు, తర్వాత టైం డ్యూరేషన్ తీసుకోవచ్చు. అంటే కొన ఊపిరి మీద ఉన్నాడా, కొన ఊపిరిన తర్వాత ఎక్కడ తీసుకెళ్లారు. అలాగే హత్యలో కూడా అతను ఒకలిగిట ఎలాంటి అతనికి సహాయాలు ఏమి దొరకకపోతే మైట్ బి వాజ్ డైడ్ దేర్ ఇట్ సెల్ఫ్. హత్యలో ఏంటంటే ఓపెన్ గా ఏది మన ప్రమాదం జరిగిన ప్లేస్ లో మైట్ బి ఇట్ ఈస్ ఆన్ ద రోడ్ ఆర్ సమ్వేర్ ఎల్స్. అక్కడ ఏమైనా పబ్లిక్ ఉంటే బాడీని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ట్రై చేస్తారు. ప్రమాదంలో కూడా సడన్ డెత్స్ ఉంటాయి, అంటే అక్కడే చనిపోవచ్చు. హత్యలో కూడా అక్కడే చనిపోవచ్చు, 2 రకాలుగా ఉండొచ్చు. డాక్టర్, ప్రవీణ్ పగడాలకు సంబంధించి నాకున్న ఒక సమాచారం చెప్తాను. అంటే అక్కడ అది ప్రవీణ్ పగడాల బైకో తెలీదు, కానీ ఆ స్పాట్ ప్రవీణ్ పగడాల అక్కడే ఉన్నారు కాబట్టి ఆయన బైక్ వస్తూ ఉంది, ఒక కారు వెళ్ళింది, ఇదంతా జరిగితే ఒక దుమ్ము కనిపించింది, ఒక డస్ట్, పెద్ద ఎత్తున ఒక డస్ట్ కనిపించింది. మర్నాడు ప్రవీణ్ పగడాల అదే ప్లేస్లో ఉన్నారు కాబట్టి అక్కడ ప్రమాదం జరిగిందని. సో పెద్ద ఎత్తున కొన్ని అడుగుల మేర ఆ డస్ట్ కనిపించింది. ఆ ప్లేస్లోనే ప్రవీణ్ పగడాల మర్నాడు చనిపోయిన స్థితిలో ఉన్నారు. మర్నాడు సుమారు 11 గంటల ఆ సమయానికి ఆయన చనిపోయిన స్థితిలో కనుగొన్నారు. ఈ ప్రమాదం జరిగింది రాత్రి 11 గంటల 47 నిమిషాలకి.
సో ఆయన ఊపిరితిత్తుల్లో ఈ డస్ట్ పార్టికల్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుందా? అంటే ఎంతసేపు ఆయన ఆ డస్ట్ పీల్చుకునే అవకాశం ఉంటుంది కదా. సో ఆయన ఊపిరితిత్తుల్లో ఆ డస్ట్ పార్టికల్స్ ఉంటే ఎంతసేపు ఆయన అది పీల్చుకుని ఉన్నారు, ఎన్ని గంటల పాటు ఆయన శరీరం అక్కడ బతికుంది అనే దాన్ని నిర్ధారించడానికి అవకాశం ఉంటుందా ఇలాంటి చోట్ల? ఎందుకంటే కాసేపు బ్లీడింగ్ ఎక్కువై ఆయన బైక్ మీద ఉంది కాబట్టి ఒకవేళ ఎవరూ చూడకుండా ఉంటే కొన్ని గంటలు, 4 గంటలు, 3 గంటలు, ఒక 5 గంటల పాటు ఆయన కొన ఊపిరితో ఉన్నారు అదే ప్లేస్లో అని తేల్చడానికి అవకాశం ఉంటుందా? ఇక్కడ ప్రవీణ్ కేసు అనే కాదండి, ఎనీ కేసులో కానీ అతను ఎప్పుడైతే ప్రమాదం జరిగినప్పుడు, అంటే సపోజ్ ఒక ఎగ్జాంపుల్ ఎలా ఇవ్వగలుగుతానంటే, మీకు ఒక బిల్డింగ్ కాలిపోయిన తర్వాత దాంట్లో ఒక మనిషి ఇరుక్కుంటే ఎప్పుడైతే ఆ పొగ పీల్చుకుంటారో ఆ పార్టికల్స్ అనేది మనకు యూసోఫాగస్ కానీ ట్రేకియాలో, సో అవి ఉంటాయి కామన్ గా. అలాగే డస్ట్ పార్టికల్స్ లో డస్ట్ తోటి అలా అయినప్పుడు కూడా నాట్ ఓన్లీ ప్రవీణ్, ఎనీవన్ అక్కడ కొన ఊపిరితో ఉన్నా కానీ లేకుంటే ఊపిరి ఉన్నప్పుడు కానీ పీల్చుకుంటే డస్ట్ పార్టికల్స్ ముక్కు ద్వారా కానీ నోటి ద్వారా పోతే అవి యూసోఫాగస్ లో కానీ ఎక్కడో చోట పార్టికల్స్ కనిపిస్తాయి. అదే అప్పుడే చనిపోయింది అనుకోండి, అదే డస్ట్ ఉంది అనుకోండి, అలాంటి ఆనవాళ్ళు కానీ మనము పోస్ట్ మార్టం చేసినప్పుడు కనిపించాయి. ఎందుకంటే చనిపోయిన తర్వాత ఏదైతే శ్వాస ఆడడం కానీ ఇలాంటి ఏం జరగవు. సో అది దాన్ని బట్టి మనము నాట్ ఓన్లీ డస్ట్ పార్టికల్స్, ఈవెన్ పొగ కానీ పొగలో మంటల్లో ఇరుక్కున్నప్పుడు కానీ దాన్ని సూత్ అంటాం కామన్ గా మనము. సూత్ పార్టికల్స్ ఇట్ విల్ బి ఇది మన ట్రేకియాలో ఉంటాయి. దాన్ని బట్టి అది పేషెంట్, అంటే సపోజ్ నేను బర్న్స్ గురించి మాట్లాడుతున్నాను, ఇప్పుడు గాలి దుమ్ము గురించి మనము ప్రవీణ్ గురించి ఈ విషయం పక్కన పెడితే, ఒక మంటల్లో ఇరుక్కున్నప్పుడు చనిపోయిన మనిషిని మంటల్లో వేస్తే అలాంటి పొగ అనేది ఆ ట్రేకియాలో అంటే గొంతులో కానీ లేకుంటే యూసోఫాగస్ లో ఉండదు. అదే చనిపోక ముందు ఆ మంటల్లో వేస్తే అలాంటి ఆ ఎవిడెన్స్ అనేది, ఆ పార్టికల్స్ అనేది కంపల్సరీ అతను పీల్చుకుంటాడు కాబట్టి దాంట్లో ట్రేస్ అవుట్ అవుతాయి. సో ఇక్కడ దుమ్ము ధూళి అనే క్వశ్చన్ ఏదైతే మీరు అన్నారో, అప్పుడు అతను చనిపోక ముందు ఉంటే గాలి పీల్చుకున్నప్పుడు ఆ దుమ్ము కూడా లోపలికి పోతే ఆ పార్టికల్స్ అనేటి, ఆ డస్ట్ పార్టికల్స్ అనేటి లోపల పోతే కంపల్సరీ ఎక్కడో చోట పార్టికల్స్ కనిపిస్తాయి. ఏది ట్రేకియాలో కానీ యూసోఫాగస్ లో కానీ, ముక్కు ద్వారా కానీ నోటి ద్వారా పీల్చుకోవడం వల్ల. అదే చనిపోయిన తర్వాత అదే దుమ్ములో ఉంటే మాత్రం కనిపించవు. అంటే ఇక్కడ 2 రకాలుగా, చనిపోక ముందు పీల్చుకుంటే ఉంటుంది, చనిపోయిన తర్వాత మాత్రం ఉండదు. ఓకే, నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీరు చాలా బాగా వివరించారు. అంటే ఇంకొకటి డౌట్, అంటే సామాన్యాలకు వచ్చేటటువంటి డౌటే, ఒక ప్రమాదం జరిగినప్పుడు అక్కడ కాసేపు దుమ్ము ఉంటుంది కదండి. ఒకవేళ ఆయన ఒక 4 గంటల పాటు అక్కడే కొన ఊపిరి, అంటే ఎవరైనా వీళ్ళ గోల్డెన్ అవర్లో రక్షించుంటే బాగుండేదని అనుకుంటూ ఉంటుంటారు. సో ఆయన కొన్ని గంటల పాటు అక్కడ ఉండి ఎవరు రాక సహాయం అందక చనిపోతే, ఆ కొన్ని గంటల పాటు ప్రమాదం జరిగిన తర్వాత ఇన్ని గంటల పాటు అక్కడ ఆయన ప్రాణాలతో ఉన్నారు అని పోస్ట్ మార్టంలో తెలియడానికి అవకాశం ఉంటుందా? ఫోరెన్సిక్ పోస్ట్ మార్టం కానీ సాధారణ పోస్ట్ మార్టంలో కానీ ఈ విషయాలు ఏమైనా తేలే అవకాశం ఉంటుందా? ఇది అంటే డిపెండ్ సార్, అది ఎట్లా అంటే ఎన్ని గంటల పాటు అతను బ్రతికే ఉన్నాడు అనే దాని మీద మనము కరెక్ట్ గా అనలైజ్ చేయలేము. చనిపోయిన తర్వాత నుంచి, దానికంటే ముందు, చనిపోయిన తర్వాత నుంచే మనం పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఇన్ని గంటల వరకు, ఇన్ని గంటలు అయింది అని చనిపోయిండు ఇతను అని చెప్పగలుగుతాం. ఓకే, అంతకుముందు బ్రతుకున్నప్పుడు ఏంటంటే మేము క్యాలిక్యులేట్ చేసేది చనిపోయిన తర్వాతనే. అంటే ఆయన చివరి క్షణాల్లో శ్వాస ఇంతసేపు తీసుకున్నాడు అని చెప్పడానికి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో అవకాశం లేదంటారా? అంటే అలా చనిపోయిన తర్వాతనే మేము క్యాలిక్యులేట్ చేస్తామండి. దానికంటే ముందు ఎంతసేపు బతుకున్నాడు అనేది అది ఓన్లీ దాన్ని మనం క్యాలిక్యులేట్ చేయలేము. చనిపోయిన తర్వాత ఎప్పుడు చనిపోయాడు, బాడీ ఎన్ని గంటలకు చనిపోయిండు, ఆ తర్వాత అక్కడి నుంచి ఎన్ని గంటలు అవుతుంది అనేది చెప్పగలుగుతాం మనం. సో ఇంతసేపు గాలి పీల్చుకున్నాడు, ఇంతసేపు శ్వాస ఆడింది అని చెప్పడానికి కొంచెం కష్టం. ఓకే, అంటే ఉదాహరణకు ఒక వ్యక్తి నీటిలో పడిపోతే నీటిలో పడ్డ తర్వాత అతను ఎంతసేపు ఉన్నాడు అనేది చెప్పడం కష్టం. అలాగే ఒక ఏదైనా చనిపోయిన టైం నుంచి ఇప్పుడు ఎప్పుడైతే చనిపోతాడో అప్పటి నుంచి అది అవర్స్ లో ఉండొచ్చు, డేస్ లో ఉండొచ్చు, వీక్స్ లో ఉండొచ్చు, మంత్స్ లో ఉండొచ్చు. దాన్ని బట్టి ఒక రేంజ్ ఆఫ్ పీరియడ్ ని, ఒక రేంజ్ ఆఫ్ అవర్స్ ని ఇస్తాం.
ఆ రేంజ్ ఆఫ్ అవర్స్ లో మాకు కొన్ని అంటే దీంట్లో ఏంటంటే సపోజ్ అప్పుడే అంటే చాలా వేరియేషన్స్ ఉంటాయి, చాలా బాడీలో చేంజెస్ ఉంటాయి. ఒక్కొక్క బాడీ అంటే ఎక్కడి నుంచి తల మీద నుంచి స్టార్ట్ చేస్తే ఎండ్ వరకు అనేది ప్రతి బాడీలో మేము అబ్జర్వ్ చేస్తాం కాబట్టి దీన్ని మేము టైం ని క్యాలిక్యులేట్ చేసి ఇన్ని గంటలకు చనిపోయాడు అంటే దాంట్లో కొన్ని ఇష్యూస్ ఉంటాయి. తిన్న తర్వాత డైజెస్టివ్ పీరియడ్ కానీ లేకుంటే లోపల ఇప్పుడు సపోజ్ డిపెండ్స్ ఆన్ దట్ తినే ఆహారాన్ని బట్టి కూడా అతను ఎంతసేపు అరిగింది, ఆ ఆహారం డైజెస్ట్ అయిందా లేదా, తిన్న తర్వాత ఇమీడియట్లీ ఒక హాఫ్ అన్ అవర్ చనిపోయిందా అంటే దానికి కూడా ఒక జనరేటివ్ టైం అనేది ఉంటుంది. తిన్న తర్వాత దానికి అరగడానికి ఒక టైం అనేది ఉంటుంది.